వారం రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కరీంనగర్ జిల్లా ఊటూరుకు చెందిన సంగెన్ రాజు గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు. జనవరి 3న హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్నట్టుగా చెప్పిన రాజు ఇంటికి రాలేదు. దీంతో రాజు తల్లి తన కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు వేగురుపల్లి వ్యవసాయ బావి వద్ద యువకుడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుగా గుర్తించారు. రోడ్డు పక్కన బావిలో పడిపోయి ఉంటాడని అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండగా యువకుడు నడిపిన వాహనం ఆనవాళ్లు బావిలోంచి బయటపడ్డాయి. దీంతో వ్యవసాయ బావిలో ఉన్న నీటిని అధికారులు బయటకు తోడగా రాజు మృతదేహం బయటపడింది. మిస్సింగ్ కేసుగానే విచారణ మొదలుపెట్టిన పోలీసులు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు వాహనం బావిలోకి దూసుకెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వేగురుపల్లి గ్రామంలో ఒక బావిలో 5వ తారీఖు నాడు మిస్ అయ్యి కేసు రిజిస్టర్ అయినటువంటి ఒక సంగెం రాజు అనే వ్యక్తి అలా పడి ఉండొచ్చు అనేటువంటి అనుమానం మీద ఈరోజు ఆ బావి దగ్గర సెర్చ్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా సో ఫైర్ ఇంజన్ వల్ల ఫైర్ సర్వీసెస్ వల్ల హెల్ప్ తీసుకోవడం జరిగింది. మరియు లోకల్ పబ్లిక్ లీడర్స్ అందరూ కూడా హెల్ప్ చేయడం వల్ల తర్వాత ఒక ఇటాచి కూడా తీసుకొని వచ్చి సెర్చ్ చేయడం వల్ల ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితము కార్ అయితే అందులో పడ్డట్టుగా ఆనవాళ్ళు దొరికినాయి.